ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు, మిత్రులు, పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కానంద్ గారు, గౌరవనీయురాలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలు అమ్మ సబితమ్మ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారు, మహేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ హోదాలో ఉన్న వ్యక్తులకందరికీ, ముఖ్యంగా పార్టీ నాయకులకు, పాత్రికేయ సోదరులకు, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మనకు ఎన్నికల కొరకు సమాయత్తం కావాల్సిన సమావేశం ఏదైతే ఉందో, నిజంగా కూడా మనకు ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గాన్ని, పార్లమెంటు నియోజకవర్గాన్ని చూస్తే గతంలో మాతోని మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేసిన జ్ఞానేశ్వర్ గారు, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎమ్మెల్సీ కానీ, అదేవిధంగా జడ్పీ చైర్మన్ కానీ, ఆ తర్వాత కూడా స్వయాన ఈ బలహీన వర్గాల కొరకు ఒక పార్టీనే స్థాపించి నిరంతరం ప్రజల్లో ప్రజాసేవలో నిమగ్నమైన జ్ఞానేశ్వర్ గారిని నియమించినందుకు మనమందరం కూడా పెద్ద ఎత్తున పార్లమెంటుకు కారు గుర్తు కొట్టేసే విధంగా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అయితే ఈరోజు ప్రభుత్వం 3 నెలలు అయింది, 110 రోజులు మాత్రమే అయింది. మనం చూస్తున్నాం, వాళ్ళకి ఇంకో పని లేదు. ప్రజలు ఒక దిక్కు నీళ్ళ కొరకు సతమతమవుతున్నారు. మంచినీటి సమస్య పూర్తిగా తీరిపోయిండే గతంలో, ఈరోజు మళ్ళీ మంచినీటి సమస్య ఎత్తుకున్నారు. మంచినీటి సమస్య గ్రామాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. నేను ఎందుకు ఇంత వికారాబాద్ పట్టణం లోపలనే మా వార్డులో నిన్న మా కొడుకు ఒక ట్యాంకర్ పెట్టడం జరిగింది. ట్యాంకర్తోని సప్లై చేసే పరిస్థితి మళ్ళీ మనకు వస్తూ ఉన్నది. ఈ విధమైన సమస్య ఉంటే వాళ్ళకు పట్టడం లేదు. రైతులకు కరెంటు సమస్య ఉంటే వాళ్ళకు పట్టడం లేదు. ఎన్నికల లోపల అసాధ్యమైన వాగ్దానాలన్నింటినీ కూడా చేసి వాళ్ళకు పట్టడం లేదు. కానీ ఏం పడుతుంది అంటే, గత ప్రభుత్వం ఏం చేసింది, రోజుకొక తీరు లీకులు ఇచ్చుకుంటూ వీళ్ళని లోపలేస్తాం, వాళ్ళని లోపలేస్తాం అనేదే ఇంకా 3 నెలల నాటికి 110 రోజులు అయినాక కూడా ఇలా 111వ రోజు అయినా కూడా వాళ్ళు చేస్తున్న పని అది ఉన్నది. ప్రజా సంక్షేమం విడిచిపెట్టినరు. మనము ఒక్కటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పి మిషన్ గ్రౌండ్లో వచ్చి మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి గారు, నేను ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తిని. మరి ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తి అయితే ఇవాళ జిల్లాలను కుదిస్తామంటున్నారు, 17 జిల్లాలు చేస్తామంటున్నారు. అందులో వికారాబాద్ జిల్లా కూడా పోతుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ జిల్లాను 17 జిల్లాలుగా కుదిస్తే, 33 జిల్లాల నుండి 17 జిల్లాలు కుదిస్తే ఈ ప్రాంతం లోపల మళ్ళా మనం జిల్లా కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిని మనం సూటి అడగాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి నీవు అన్నవో, నీ యొక్క నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకుపోతా ఉన్నావు తప్ప వికారాబాద్కు ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ వికారాబాద్ జిల్లాకు ఒక్క పైసా ఇచ్చిన పరిస్థితిలో లేరు. ఆ విధంగా మనల్ని వ్యత్యాసంతో చూస్తున్న పరిస్థితుల్లో మనం అందరం కూడా బుద్ధి చెప్పాలంటే, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, 2 నిమిషాల్లో మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తుండ్రు. దయచేసి ఇంకెవరైనా బయట ఉంటే లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనమంతా కూడా రాబోయే ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల, మన ప్రాంతం లోపల మనం కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కోటేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరోసారి అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.